హాయ్ అండి. వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్ ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్‌లోకి తీసుకొచ్చిందండి. ఇదొచ్చేసేసి విజయవాడ గుణదల ఏరియాలో కలదండి, గంగిరెద్దుల దెబ్బ. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే ఆల్‌లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్‌కి రిఫరెన్స్ కూడా ఇచ్చి సబ్స్క్రైబ్ చేపించండి. లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇది హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది యాక్చువల్‌గా 3 పోర్షన్లు గల రేకుల షెడ్ అండి. 136 గజాల్లో ఈ హౌస్ అనేది కలదు. ఇదొచ్చేసేసి ఎంట్రన్స్‌లు కూడా మీకు 2 ఉంటాయండి. 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. వాటర్ కూడా మీకు ఆల్రెడీ కలెక్షన్ ఇచ్చేసుంది. ఇది రిజిస్ట్రేషన్ అయిన ల్యాండు అండి. ఈ రిజిస్ట్రేషన్‌తో సహా ఇల్లుని రిజిస్ట్రేషన్ చేపిచ్చేసుకొని ఉన్నారు వాళ్ళు, సేల్స్ చేసేవాళ్ళు. ఇది ఈ చివర ఉన్న పోర్షన్‌కి ఖాళీ స్థలం, ఇది వాష్ రూమ్ అండి. ఆ తర్వాత మిడిల్ ఉన్న వాళ్ళకి అది కంబైన్డ్‌గా ఆ వాష్ ఏరియా వాడుకుంటారు. తర్వాత ఇది ఫస్ట్ పోర్షన్ కింద వస్తుందండి. ఇది కూడా ఫస్టు హాలు, కిచెను, బెడ్రూమ్ అలా వస్తుంది. ఈ తర్వాత సెకండ్ పోర్షన్ ఈ కర్టన్ ఉన్నది. ఆ తర్వాత థర్డ్ పోర్షన్ అనమాట ఇది. ఈ థర్డ్ పోర్షన్‌కి సంబంధించిన బాత్రూము, వాష్ ఏరియా అనమాట ఇది. వాష్ ఏరియా ఇది. ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించిన వాష్ ఏరియాకి సంబంధించిన డోరు. ఇది ఇండియన్ బాత్రూము. ఇది ఇలా ఉంటుందన్నమాట. టైల్స్ గిల్స్ అన్నీ వేసి మీకు నీట్‌గానే ఉంది. ఆ తర్వాత ఫస్టు వీళ్ళు ఉండే పరంగా ఏంటంటే ఫస్టు కిచెన్ రూము వస్తుందన్నమాట. ఎంటర్ అవ్వంగానే కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్ ఏరియా ఇది లొకేషన్ ఇది. లోపల మీరు చూడండి స్పేసెస్‌గానే ఉంటుంది. సెల్ఫ్‌లన్నీ చేసేసి ఉన్నాయి. తర్వాత వీళ్ళు నెక్స్ట్ బెడ్రూమ్ కింద వాడుకున్నారు. సెకండ్, థర్డ్ కూడా బెడ్రూమ్ కిందే వాడుకున్నారు. అది హాల్ అవనండి, బెడ్రూమ్ అవనండి. ఎందుకంటే పోర్షనల్ వైజ్ కాబట్టి అది మనం వాడుకునే దాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకునే ఫెసిలిటీస్ని బట్టి ఉంటుంది. ఇది అలాగే ఇది మీకేంటంటే చాలా దగ్గరగా, అంటే బస్ స్టాండ్‌కి, అలాగే రైల్వే స్టేషన్‌కి, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్‌కి, నిత్యావసర సరుకులు అన్నిటికి కూడా చాలా నియరెస్ట్ ప్లేస్ అండి. ఎగ్జాంపుల్ వచ్చి మీకు ఎయిర్పోర్ట్‌కి 16 కిలోమీటర్సు, బెంజ్ సర్కిల్‌కి 4 కిలోమీటర్సు, బస్ స్టాండ్‌కి 7 కిలోమీటర్సు, రైల్వే స్టేషన్‌కి 7 కిలోమీటర్సు, గవర్నమెంట్ హాస్పిటల్‌కి 1 కిలోమీటరు, ఇలా అన్నిటికీ చాలా నియరెస్ట్ ప్లేస్ అండి ఇది. మీరు తీసుకున్నట్లయితే 100% సాటిస్ఫాక్షన్‌గానే ఉంటారు. ఇది సిటీకి నియరెస్ట్ అండి. సిటీకి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు నడిబొడ్డు అంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే సిటీలో మధ్యలో ఉంటుందన్నమాట. ఇది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి లేదండి. ఇది 100% 136 గజాల్లో ఇది రిజిస్ట్రేషన్ చేసి ఉన్నది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇది మనం ఆ పోర్షన్‌లన్నీ చూసారు కదా, ఈ లోపలకి ఈ దారనమాట. అంటే మీరు ఈ గ్రీన్ కలర్ గోడ ఏదైతే కనపడుతుందో, లేకపోతే ఈ వైట్ కలర్ గోడకెళ్ళి మీ బండిని మీరు పార్క్ చేసుకోవచ్చు. అంటే పైదాకా మీ ఇంటి దాకా ఆ బండి అనేది వస్తుంది. కొంచెం ఆ రోడ్డు కనపడుతుంది చూసారా, ఆ చివరి ఎండింగ్‌లో ఆ రోడ్డు దగ్గర మీకు కారు ఉన్నట్టయితే అక్కడ ఆ సరౌండింగ్‌లో ఎక్కడన్నా పార్క్ చేసుకొని మీరు రావచ్చు. అలాగే ఇది స్పేసెస్‌గా కలిగిన రూమ్ అండి. 136 గజాలంటే పెద్ద బిట్టే. మీరు తీసుకోవడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు మా కాంటాక్ట్ నెంబర్‌ని 9849777086 అనే నెంబరు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు చూసి కాల్ చేయొచ్చు. ఏదైనా చూడాలనుకుంటే కూడా రావచ్చు. ఎనీ టైం మేము చూపిస్తాము. మీకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డుకి వచ్చేసామన్నమాట. ఇటువైపు వెళ్తే వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి ఒక కొండ ఉంది. ఆ కొండది ఎండింగ్ అనమాట. ఈ దారి ఎండింగ్ అది. ఆ లోపలికి బిల్డింగ్స్ ఉన్నాయండి. చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. 12 అపార్ట్మెంట్స్ దాకా ఉన్నాయి. ఇటువైపు వెళ్తే గనక, ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యంకి వెళ్తే గనక, ఇప్పుడు నేను చెప్పిన ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, బెంజ్ సర్కిల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.